స్టార్ట్. మిత్రులారా నమస్కారం. ఈరోజు రాయలసీమ సాహిత్య సభ వేదికపై నుండి మధురాంతకం రాజారాం కథల్లో రాయలసీమ జనజీవిత చిత్రణ గురించి మాట్లాడబోతున్నాను. దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు ఆడియో సరిగ్గా ఉన్నదా అన్న విషయాన్ని ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆడియో సరిగ్గా ఉంటే ఒకసారి ఆడియో సరిగ్గా ఉన్న విషయాన్ని మీరు తెలియజేస్తే 6:30 కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీ కామెంట్స్ ద్వారా ఆడియో క్లారిటీగా ఉన్నదా అనే విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మహిరామ్ గారు, రవికుమార్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా. మరి కాసేపట్లో రాయలసీమ సాహిత్య సభ వేదిక నుండి మధురాంతకం రాజారాం గారి కథల్లో రాయలసీమ జనజీవిత చిత్రణ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్పందిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు రాయలసీమ సాహిత్య సభ వేదికను ఏర్పాటు చేసి మనకు ఇప్పటికే 2 కార్యక్రమాలను ప్రతి శనివారం సాయంత్రం నిర్వహించే విధంగా ప్రతి శనివారం సాయంత్రం 6:30 సాహిత్య కార్యక్రమాలని రాయలసీమ సాహిత్య సభ వేదికపై నుండి ఏర్పాటు చేస్తున్నారు. మరి రాయలసీమ సాహిత్య సభ వేదికలో మనకి మొదట రాయలసీమ కథానిక చరిత్ర ప్రాంతీయ అస్తిత్వం అనే అంశంపైన శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ 19న మాట్లాడారు. అదేవిధంగా సీమ కథల గురించి సెప్టెంబర్ 26న స్వామి గారు మాట్లాడారు. ఇది 3వ కార్యక్రమం. ఈ 3వ శనివారం మధురాంతకం రాజారాం గారి కథల గురించి నేను మాట్లాడబోతున్నాను. వీళ్ళు కల్పించుకొని ఈ కార్యక్రమానికి హాజరవుతున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. రాయలసీమ సాహిత్య సభ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి నారాయణ స్వామి గారు, జి వెంకటకృష్ణ, దాదా హయ్యర్, చిలుకూరి దీవెన, సడ్లపల్లి చిదంబర్ రెడ్డి, పలమనేరు బాలాజీ, తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, వీరితో రాయలసీమ సాహిత్య సభను ఏర్పరిచి మరి ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా రాయలసీమ సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. తదుపరి రాబోయే శనివారాల్లో మురసనాడు కథల గురించి డాక్టర్ సుభాషిణి గారు, నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారి కథల గురించి శ్రీ ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు మాట్లాడాలని కూడా అనుకుంటున్నాం. ఇది ఒక మేలిమి ప్రయత్నంగా భావిస్తూ రాయలసీమ సాహిత్య చరిత్రకు
సాహిత్యకారుల సాహిత్య సృజనకు సంబంధించిన అనేక విషయాలను చర్చించుకోవటానికి ఇదొక మంచి వేదికగా నేను భావిస్తున్నాను. రాయలసీమ సాహిత్య సభ తరపున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక మారు నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు మధురాంతకం రాజారాం రాయలసీమ జనజీవిత కథనం. మరి రాజారాం గారి కథల్లో రాయలసీమ నేపథ్యంలో మానవ సంబంధాల ప్రత్యేకత, గ్రామీణ రైతాంగ జీవన పోరాటాన్ని చిత్రీకరించిన రాజారాం గారి కథలు, మానవ సంబంధాల ఔన్నత్యాన్ని చిత్రీకరించిన రాజారాం గారి కథలు అనే అంశాలపైన నేను మాట్లాడబోతున్నాను. ఈ అంశాన్ని సూచించిన స్వామి గారికి, మరి అదేవిధంగా అవసరమైన సమాచారాన్ని అందజేసినటువంటి శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి, నాకు అవసరమైన పుస్తకాలని స్థానికంగా అందజేసినటువంటి జన విజ్ఞాన వేదిక శ్రీ యుగంధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు ఈరోజు రాజారాం గారి పైన మంచి ఒక మోనోగ్రాఫ్ని సాహిత్య అకాడమీ ద్వారా మరి మంచి ఒక పుస్తకాన్ని రాసినటువంటి పెద్దలు శ్రీ సింగమనేని నారాయణ గారికి కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. ఒక రాయలసీమ మరి కథ ప్రారంభమైన చాలా కాలం తర్వాత మరి రాయలసీమలో కథ ప్రారంభమైంది, ఆధునిక కథ అని అనుకుంటే, మరి అక్కడ మనకు జల వనరులు యొక్క అలభ్యత కారణంగా మరి నాగరికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందకపోవడం అనే కారణాలుగా, అక్షరాస్యత ఎక్కువగా పెంపొందించకపోవడం అనే కారణాలుగా, మరి రోడ్డు, ఇతరతర రవాణా మార్గాలు, ఉత్పత్తి కర్మాగారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఆలస్యంగా మొదలు కావటం వల్ల ఇక్కడ సాహిత్య చిత్రణ కూడా ఆలస్యంగా ప్రారంభమై, ఆధునిక కథ కూడా ఆలస్యంగా అయినప్పటికీ కూడా తొలి అడుగులతో మరి రాయలసీమ కథ ప్రారంభం కాలేదని, ఒక ఒరవడితో, ఒక వేగంతో రాయలసీమ కథ ప్రారంభమైందని చరిత్ర పరిశోధకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమ సాహిత్య చరిత్రకు సంబంధించి ఇదివరకటి సిద్ధాంతాలన్నీ కూడా సవరిస్తూ కొత్త పరిశోధకులు అనేక విషయాలను, అనేక పాత పత్రికల్లోని కథలను వెలికితీస్తూ రాయలసీమ సాహిత్య చరిత్రను సుసంపన్నం చేస్తున్నారు. అలాంటి సాహిత్య చరిత్ర పరిశోధకులందరికీ కూడా రాయలసీమ వాసులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు మధురాంతకం రాజారాం గారు అంటే మనకు ఆయన గురించి మాట్లాడేటప్పటికీ కొంతమంది మిత్రులు అడిగారు, అదేమిటండి రాయలసీమకే పరిమితం చేస్తున్నారా, రాయలసీమకి పరిమితం చేయకండి రాజారాం గారిని కూడా మనకు మెసేజ్ పెట్టారు. అయితే రాజారాం గారిని రాయలసీమకి పరిమితం చేయడం ఈ యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం కాదు. మధురాంతకం రాజారాం గారు 350 కథలు రాశారు. ఒక 4-5 కథలు ఇంకా ఆయన దొరకలేదు, మిగతా అన్ని కథలు కూడా లభ్యమవుతున్నాయి. మరి 6 సంపుటాలని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ప్రచురించారు. 6 కథా సంపుటాలని వాళ్ళు ప్రచురించిన తర్వాత మనకు ఆ సంపుటాలు ఏవి కూడా ఈరోజు లభ్యం కావడం లేదు. ఎక్కడ కానీ మనకు ఆ సంపుటాలు దొరకడం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా పాఠకుల వద్దకు భద్రంగా చేరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మధురాంతకం రాజారాం గారి యొక్క కథల్ని పునర్ముద్రించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ అవసరాన్ని గుర్తించి మధురాంతకం నరేంద్ర గారు, మరి ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, వారిద్దరూ కూడా మళ్ళీ మరొకసారి రాజారాం గారి యొక్క కథా సంపుటాలను వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సాహిత్య చరిత్రకు సంబంధించి, రచయితలకు సంబంధించి, సాహిత్య రంగానికి సంబంధించి కూడా ఆ పుస్తకాలు వేసేటప్పుడు మనకి వాల్యూమ్స్ వేసినప్పుడు 1, 2, 3 ఇట్లా వాల్యూమ్స్ అన్ని వేసినప్పటికీ ఏమవుతున్నదంటే, ఆ ప్రతి వాల్యూమ్లో కూడా ఆ రచయిత తాలూకు బయోడేటా సంక్షిప్తంగా సంపూర్ణంగా కూడా అందజేసినట్లయితే బాగుంటుందనేది ఒక సూచన. ఒక రచయిత యొక్క సాహిత్య చరిత్రను, అతడు రాసినటువంటి మొత్తం పుస్తకాలను, అతడిపై వచ్చిన పరిశోధనలను, అతడు వెలువరించిన పుస్తకాలు, అదేవిధంగా అతడికి వచ్చిన అవార్డులు, ఇవన్నీ కూడా ఇత్యాది ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ప్రతి పుస్తకంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాయలసీమలో మనకు కథలు రాసినటువంటి వాళ్ళు, మరి నవలలు రాస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఒక పరిశోధన జరిగేటప్పటికీ ఒక సంపూర్ణమైన సమాచారాన్ని మనం అందజేసినట్లయితే మరి పరిశోధకులకు,
వర్తమాన రచయితలకు, కొత్త పాఠకులకు కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రాజారాం గారి విషయం తీసుకుంటే వారికి ఎక్కడ కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత వారి సాహితీ కుటుంబంలో ఉంది. వారు రచయిత, వారి యొక్క శ్రీమతి నాగభూషణమ్మ గారు, ఆవిడ కూడా కథలు రాశారు. ఆయన ఇద్దరు కుమారులు మధురాంతకం నరేంద్ర గారు, మహేంద్ర గారు, ఇద్దరు కూడా కథలు రాశారు. మహేంద్ర గారు అకాలంగా మరణించారు. చాలా అతి తక్కువ వయసులో గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ మంచి పుస్తకాలు రాసినటువంటి మహేంద్ర మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు కలిగించింది. వారి యొక్క మహేంద్ర గారి యొక్క మరణం రాజారాం గారిని కూడా, తండ్రిని కూడా చాలా కలచివేసింది. ఆయన దాంతో చాలా అనారోగ్యానికి కూడా గురైన విషయం అందరికీ కూడా తెలుసు. మరి వారి ఇద్దరు కుమారులు, వారి భార్య, వారి కూతురు అందరూ కూడా కథకులు కావడం, సాహిత్యంలో విలువైన రచనలు వాళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక విషయం ఏంటంటే వారి మామగారు, అంటే వారి శ్రీమతి గారి యొక్క తండ్రి గారు, వారు కూడా కవి కావడం ఒక విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక సాహిత్య సృజనని ఆయన తన కుటుంబంలో కూడా కొనసాగించడానికి వీలుగా ఆయన గొప్ప రిలేషన్స్ని ఆయన మెయింటైన్ చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే సాహిత్యంలో సాహిత్యకారుల యొక్క కుటుంబీకులు సాహిత్యానికి వారసులు కాకుండా పోతున్న ఈ తరుణంలో మరి వారి కుటుంబం మొత్తం కూడా వారి సాహిత్యానికి వారసులుగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా, మంచి విషయంగా నేను భావిస్తాను. అదేవిధంగా రాజారాం గారిని యొక్క ప్రత్యేకత గురించి తీసుకున్నప్పుడు మామూలుగా ఆయన ఒక మాట అంటూ ఉంటాడు, నా జీవితం మొత్తం సాహిత్యమే, నా జీవితంలోంచి సాహిత్యాన్ని కనుక తీసివేస్తే ఇంకా నా జీవితం అంటూ ఇంకేం లేదు, నా జీవితంలో ఉన్నదంతా కూడా సాహిత్యమే అంటాడు. అంత గొప్ప మాట ఆయన అనగలిగాడు అంటే ఆయన సాహిత్య వ్యక్తిత్వం ఎలాంటిదో ఆ మాటల్లోనే తెలుస్తుంది. మొత్తంగా ఆయన సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్నటువంటి గొప్ప సాహితీవేత్త రాజారాం గారు. ఆయనకి మధురమైన శైలి, సుందరమైన వాక్య నిర్మాణం అనేది ఆయన సొంతం. ఆ పదాలు కూడా చాలా సున్నితమైన పదాలు ఉంటాయి. అదేవిధంగా ఆ కథను రాసేటప్పటికి ఆ కథను చెప్పే పద్ధతి చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎక్కడ కష్టం ఉండదు. ఒకే మూసధోరణిలో కథ చెప్పడు, ఆ కథని రకరకాలుగా కథ చెప్తాడు. సంభాషణ ద్వారా కథ నడిపించాడు, ఉత్తరాల ద్వారా కథ నడిపించాడు. ఆయన అద్భుతమైన కథనాన్ని ఆయన అందించాడు. అదేవిధంగా మనకు ఎక్కడ కూడా మన ఒక స్నేహితుడు మనతో మాట్లాడుతున్న విధంగా ఆయన కథలు రాశాడు. ఇక్కడ ఈయన 40 సంవత్సరాల కాలం పాటు ఆయన కథలు రాశారు. 4 దశాబ్దాల పాటు ఆయన రచయితగా ఆయన సాహిత్యాన్ని ఆయన సుసంపన్నం చేశారు. దాంట్లో ఎక్కడ కూడా ఆ ఉద్రేకం కానీ, ఉద్వేగం కానీ, ఆవేశం కానీ ఆయనలో లేకపోవడం అనేది ఆయన వ్యక్తిత్వం. ఈ లక్షణాలు ఆయన సాహిత్యంలో కూడా కనపడతాయి. ఉద్వేగము, ఉద్రిక్తత, ఆవేశము ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత అదేవిధంగా ఆయన చివరి వరకు కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే చివరిలో ఆయన మరణించే రోజు కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కథాసంధ అనే కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి అతిథులు పర్వాలేదు అంటున్నా కూడా వినకుండా 40 నిమిషాల సేపు ఆయన ప్రసంగించడం అనేది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మనకు ఆయన కథల్లో చాలామంది ఎప్పుడు కూడా కోట్ చేసే ఒక పాయింట్ ఒకటి ఉంది. పొద్దు చాలని మనిషిని ఒక కథలో ఒక మాట అంటాడు ఆయన. ఏమంటే పొద్దు చాలకపోవడం జీవలక్షణం, పొద్దు పోకపోవడం మృత్యు లక్షణం అంటాడు ఆయన. ఆ మాటని చాలామంది రచయితలు స్లోగన్స్ లాగా రాసి పెట్టుకోవడం అనేది జరిగింది. పొద్దు చాలకపోవడం జీవలక్షణం, పొద్దు పోకపోవడం మృత్యు లక్షణం అనేది. మనకి తెలుగు కథకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజారాం గారు కథలు రాయడం ప్రారంభించారు. ఆయన ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్ర పత్రికలో, మరి భారతి సాహితీ లాంటి పత్రికల్లో ఆయన అంటే పత్రికల్ని ఆయన గురువులుగా భావించాడు. ఆయన కథలు రాసేటప్పటికి ఆ పత్రికల్లో వస్తున్నటువంటి సాహిత్యాన్ని, ఆ పత్రికల్ని ఆయన గురువుగా భావించి ఆయన చెప్పుకోదగినటువంటి కథల్ని రాయడానికి ఇచ్చేశారు. ఆయనకు అప్పట్లో గొప్పగా ఉన్నటువంటి మార్గదర్శులుగా ఉన్నటువంటి కథకులు కె సభా గారు, ఆయన ఆద్యులు. మరి రాజారాం గారి యొక్క విశేషాలకు తీసుకుంటే ఆయన అక్టోబర్ 5వ తేదీ, ఇప్పుడు మనం ఈరోజు 3వ తేదీన ఉన్నాము, ఎల్లుండి ఆయన జన్మదినం. 1930లో ఆయన రమణయ్య గారి పల్లిలో జన్మించారు. మొదట్లో ఆయన కథలు రాసినప్పుడు దత్తాత్రేయ, నాగేంద్ర అనే పేర్లతో, కలం పేర్లతో ఆయన చిత్రగుప్తలో కథలు రాశాడు.
అప్పుడు మొదట అంటే కథలు రాసేటప్పటికి ఆయన కలం పేరుని ఆయన అప్పట్లో చాలామంది కలం పేర్లు వాడేవారు. ఆయన కూడా కలం పేరును వాడాడు. 1948లో టీచర్స్ ట్రైనింగ్ తర్వాత ఆయన ముగరాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా చేరడం, తర్వాత హాస్టల్ వార్డెన్గా పనిచేయడం, తర్వాత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడం, తర్వాత అదేవిధంగా ఆయన మరి ఆ ఉపాధ్యాయ జీవితంలో నుంచి రాయలసీమలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మానవ సంబంధాలన్నిటినీ కూడా ఆయనకు ఉపాధ్యాయుడిగా ఆయన పరిశీలించిన తీరు అమోఘం. ఆయన ఆ ఉపాధ్యాయ వృత్తి ఆయనకు చాలామందిని దగ్గర చేసింది. ఆయన పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని, రాజకీయ నాయకుల్ని, అప్పట్లో సర్పంచుల్ని ప్రెసిడెంట్ అనేవాళ్ళు, అదేవిధంగా సమితికి ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు. ఈ మా రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా ఆయన చక్కగా వాటిని అర్థం చేసుకోవటానికి ఆయనకి ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది ఆయనకి ఉపయోగపడింది. అదేవిధంగా మనకు ఆయన కథలు మాత్రమే రాయకుండా చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్ర ఒక చిన్న పుస్తకాన్ని రాశాడు. అది చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్రకు సంబంధించి ఆయన ఎంత చిన్న పుస్తకం రాసినప్పటికీ కూడా 1967లో ఆయన రాసినప్పటికీ కూడా ఆ పుస్తకము ఇప్పటికీ కూడా చాలా వాల్యుబుల్గా ఉంది. దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనకి ఇంకా మరి సింగమనేని నారాయణ గారితో కలిసి కొన్ని కథా సంకలనాన్ని వెలువరించడం కానీ మరి ఇవన్నీ కూడా మనకందరికీ కూడా తెలిసిన విషయమే. తాను వెలిగించిన దీపాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందడం కానీ, అదేవిధంగా మనకి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వడం కానీ, అప్పాజ్యోత్స్లా విష్ణుభట్ల వారు జీవితకాల ప్రతిభామూర్తి అవార్డును అందజేయడం కానీ ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మధురాంతం రాజారాం కథలు అనే కథా సంపుటికి 1994లో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కూడా తెలిసిన విషయమే. ఆయన 68 సంవత్సరాల 5 నెలల 26 రోజుల పాటు ఆయన జీవించారు. దీంట్లో ఈ 68 సంవత్సరాల జీవితకాలంలో 49 సంవత్సరాల పాటు ఆయనది రచయిత జీవితం ఉంది. 68 సంవత్సరాల జీవితకాలంలో 49 సంవత్సరాలు అంటే దాదాపు 50 సంవత్సరాలు ఆయన రచయితగా జీవించాడు. 19 సంవత్సరాల వయసులోనే ఆయన మొదటి కథ రాశాడు. సో ఆయన చాలా మొదట ఆయన యువకుడిగా ప్రారంభమైనటువంటి ఆయన కథా రచనలో మొదట ఆయన మామూలుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా తీసుకొని ఆ కథలుగా రాయడం ఏదైతే జరుగుతూ వచ్చిందో, తర్వాత క్రమంగా ఆయన రాయలసీమ జీవితాన్ని, రాయలసీమకే సంబంధించినటువంటి ప్రత్యేక జీవితాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆయన సాహిత్యంలోకి తీసుకువచ్చాడు. అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా రాజారాం గారు అవార్డుల కోసం కానీ కీర్తి కోసం కానీ ఎక్కడ వాటి వెనకాల పడలేదు. అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ రావడం అనేది ఒక విషయం. తన దూరంలో ఆయన తాను రాసుకుంటూ వెళ్ళినటువంటి ఒక గ్రామీణుడు. ఆయన ఎప్పుడు కూడా చెప్పుకునేవాడు, నేను ఒక రాయలసీమ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఒక గ్రామీణుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడు. ఆయన చెప్పినట్టు విధంగానే ఆ రాయలసీమ జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రత్యేకతల్ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఒక సెకండ్ మిత్రులారా. హలో సార్ జరుగుతాం సార్. మిత్రులారా, వాయిస్ రావడం లేదని అంటున్నారు, ఆడియో రావడం లేదా, ఒక్కసారి స్పందించవలసిందిగా కోరుతున్నాను. సాహితీ మిత్రులు ఫోన్ చేశారు ఆడియో రావడం లేదని. దయచేసి మిత్రులు ఆడియో వినిపిస్తున్నదా లేదా అనేది ఒక విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఆడియో వినిపిస్తున్నదా? నేను మాట్లాడుతున్నది వినిపిస్తున్నదా? ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను సాహితీ మిత్రుల్ని. మిత్రుల దయచేసి ఎవరన్నా ఒకరు స్పందించవలసిందిగా కోరుతున్నాను.
వారికి ఇష్టమైన కథలు వీర కుంకుమ, బిచ్చగాళ్ళ జెండా, ఈ రెండు కూడా మునిపల్లి రాజు గారికి రాసినటువంటి కథలు. ఈ రెండు కూడా ఆయనకు చాలా ఇష్టమైన కథలు. తాటివనం దాసరిపాఠాన్ని చింత దీక్షిత్ గారు రాసినటువంటి కథలు కూడా ఆయనకు చాలా ఇష్టమైనవి. మరి ఇవన్నీ కూడా ఆయన యొక్క సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించినవిగా భావించవచ్చు. హలో, ధన్యవాదాలు 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 ధన్యవాదాలు. మరి రాజారాం గారు రాసినటువంటి 350 కథల్లో రాయలసీమ జీవితానికి, రాయలసీమ మానవ సంబంధాలకి సంబంధించినటువంటి కథల్ని ఒకసారిగా తీసుకొని ఒకసారి వెతికేసరికి ఒక చాలా ఆశ్చర్యకరమైన ఒక అనుభూతికి లోన్ కావాల్సి వచ్చింది. ఏంటంటే 6 సంపుటాల్లో దాదాపు 50 కథలు నేరుగా రాయలసీమ జీవితానికి సంబంధించినవి. రాయలసీమ మానవ సంబంధాలు కానీ, రాయలసీమ కరువు కాటకాలు కానీ, కక్షలు, మరి ప్రత్యేకమైన రాయలసీమ మానవ సంబంధాలు కానీ సంబంధించిన కథలు. దీంట్లో మరి 33 కథలు చాలా ప్రత్యేకమైన కథలు. రాయలసీమ సాహిత్యాన్ని చాలా చక్కగా చిత్రీకరించినటువంటి కథలు. చాలా వరకు రాజారాం గారిని మధ్యతరగతి జీవితాన్ని చిత్రీకరించినటువంటి కథకులు అని అనుకోవడం వల్ల ఏమైందంటే, రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ మానవ సంబంధాల్ని ఆయన చిత్రీకరించిన కథల్ని ప్రత్యేకంగా పరిశీలన చేయలేకపోవడం అనేది ఒక లోపంగా లేదంటే భావించాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి కథల్ని ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే ప్రతి కథా సంపుటంలో కూడా, విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించినటువంటి ప్రతి కథా సంపుటంలో కూడా దాదాపు ప్రతి సంపుటంలో కూడా 7 నుంచి 10 దాకా కథలు రాయలసీమ జీవితాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించినటువంటి కథలు. మొదటి సంపుటిలో మనకి వానకోటు, అడవిలో ధర్మదేవత, ఎడారి కోయిల, జీవన ప్రహసనం, అంబ పలుకు, జగదంబ పలుకు, సవితి బిడ్డలు, వినోద ప్రదర్శనం, అజ్ఞాతవాసం అనే కథలు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. తర్వాత వచ్చిన సంపుటాల్లో ముసుగు నాగమ్మ మహిడి, గణనీయులు, ఓటు కథ, రాయలసీమ గబ్బిలం, కొండారెడ్డి కూతురు, మాయలేడి, గాలివీడి నుంచి న్యూయార్క్ దాకా, ధర్మయ్య కళ, రాతిలో తేమ, రోడ్డు మీద మనిషి, రాణి సాహెబ రంగమ్మాయరావు, భగవంతుడి జాబితా, జీవన్ముక్తుడు, శబ్ద సందేశం, మెలిక, ఇక్కడంతా క్షేమం, సంక్రాంతి శంఖం, కూనలమ్మ కూన తదితర కథలు ప్రత్యేకంగా రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబించే కథల్లో ఒక ప్రత్యేకత కూడా ఈ రాజారాం గారి కథల్లో గమనించవచ్చు. ఇప్పుడు ఒక రేఖామాత్రంగా నేను రాయలసీమ కథల్ని తీసుకొని ఆ రాయలసీమ కథల్ని చదివి రాజారాం గారి పైన వచ్చినటువంటి సమీక్షల్ని, విమర్శల్ని ఒకసారి చదువుకొని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కానీ వాస్తవానికి ఈ రాయలసీమ సాహిత్య సభ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అంశాన్ని అయితే నేను మాట్లాడుతున్నాను. ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా పరిశోధన జరగాల్సిన అవసరం ఒకటి ఉన్నది. అదేవిధంగా రాయలసీమ జీవితానికి సంబంధించి రాజారాం గారు రాసినటువంటి కథల్ని ప్రత్యేకంగా ఒక దీంట్లో మనకు ఒక సంపుటంగా వెలువరించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సంపుటంలో మనకి రాయలసీమ సాహిత్యాన్ని చిత్రీకరించినటువంటి కథల్ని విడిగా ఒక కథా సంపుటంగా కనుక వేయగలిగితే రాజారాం గారి కథల్ని, ఈ కథలపైన ఒక గొప్ప పరిశోధనకి, రాయలసీమ కథలకు సంబంధించి ఒక గొప్ప పరిశోధనకి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనకు రాయలసీమ కథలపైన పరిశోధన చేసే వాళ్ళకి ఈ కథల్ని ఒక్కసారిగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ కథల్లో పరిశోధించిన తర్వాత 50 సంవత్సరాల రాయలసీమ సాంఘిక, ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో వచ్చినటువంటి ఒక మార్పుని శాస్త్రీయంగా మధురాంతకం రాజారాం గారు ఈ కథల్లో ఏ రకంగా తీసుకొని వచ్చారనే అంశం చాలా ఆసక్తికరమైంది. ప్రతి రచయిత కాలానుగుణంగా తన యొక్క సంపూర్ణ సాహిత్యాన్ని పరిశోధకులు పరిశీలించినట్లయితే ఈ వివిధ సందర్భాల్లో వివిధ స్థలకాలని వారు చిత్రీకరించినటువంటి ప్రత్యేక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఇప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజాన్ని సాహిత్యం ప్రతిబింబిస్తుంది అనేది ఎంత వాస్తవమో
సమాజంలో తర్వాత రాబోయే పరిణామాల్ని కూడా సాహిత్యకారులు ముందుగానే ఊహించి ఆ విషయాలన్నింటినీ కూడా మనకు సాహిత్యంలోకి తీసుకొని వస్తారు. ఆ ముందుగా తీసుకున్నటువంటి ఆ ఆ సాహిత్యంలో వారు ఏవైతే విషయాల్ని ముందుగా సూచిస్తారో అవి సమాజంలో సంభవించినప్పుడు ఆశ్చర్యపోవడం పాఠకుల వంతవుతుంది. ఎన్నో ఉదంతాలు మనకు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. చాలామంది రచయితలు భవిష్యత్తుని ముందుగానే దర్శించగలిగారు. రాయలసీమ మానవ సంబంధాల్లో, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, మరి కరువు నేపథ్యంలో, మరి ముఠా కక్షల నేపథ్యంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మధురాంతకం రాజారాం గారు చాలా ముందుగానే ఆయన ఊహించారు. చాలా సున్నితమైన విషయాల్ని ఆయన కథల్లో రికార్డ్ చేశారు. ఆ ఎంత సున్నితమైన విషయాల్ని ఆయన రికార్డు చేశారు అంటే, అసలు ఈ రిజర్వేషన్స్ రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ దానికి దళితుల విషయానికి వచ్చినప్పుడు రాయలసీమ దళితులకి ఈ రిజర్వేషన్లు ఏమైనా మేలు చేశాయా, కీడు చేశాయా? రిజర్వేషన్స్ వల్ల మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు మాత్రమే వచ్చాయి, కానీ హక్కులు రాలేదు, అధికారం రాలేదు అనే విషయాన్ని చాలా ముందుగా రాజారాం గారు ఆయన కథల్లో ఆయన చెప్పగలిగారు. రిజర్వేషన్స్ కారణంగా రాయలసీమ ప్రాంతంలో మనకి ఒక దళితులు సర్పంచ్లు కావడం ఈ రకంగా జరిగి ఉంటుంది, కానీ వారికి పదవులు వచ్చాయి కానీ హక్కులు రాలేదు. వారు నిజమైన అధికారాన్ని వాళ్ళు అక్కడ చలాయించలేకపోయారు, పరిపాలన కొనసాగించలేకపోయారు అనే విషయాన్ని రాజారాం గారు చాలా సున్నితంగా ఆయన తన కథలో ముందుగా రికార్డ్ చేశారు. అంతేకాకుండా మనకి రాయలసీమ ప్రాంతంలో మామూలుగా ఈ ఓట్ల సందర్భం వచ్చినప్పుడు అది ఏ ఎన్నికలైనప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో గతంలో చాలా ప్రాంతాల్లో మనకి గ్రామ పెద్దలు నిర్ణయించేవాళ్ళు. అక్కడ ఓటు ఎవరికి వేయాలి అనే విషయాన్ని ఆ గ్రామ పెద్దలు ఎవరికి నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఓటర్లు అనుసరించేవాళ్ళు. ఆ విషయాన్ని ఆయన చాలా సున్నితంగా కథలో రికార్డ్ చేశారు. అదేవిధంగా మనకు అప్పటి రాయలసీమ జీవితంలో ఇప్పుడైతే బోర్లు ఉన్నాయి, అప్పుడైతే చేద బావులు ఉండేటివి, చేదతో నీళ్లు తోడేటివి. ఈ చేదతో నీళ్లు తోడే పరిస్థితి నుంచి మరి ఆయిల్ ఇంజన్లు, కొంత స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఆయిల్ ఇంజన్లు పెట్టి నీళ్లు తోడేవాళ్ళు అక్కడి దాకా. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఆధునికత ప్రవేశించిన తర్వాత మరి బోర్లు వేయించడం, అక్కడి దాకా కూడా వచ్చిన పరిణామాలన్నీ కూడా రాజారాం గారి కథల్లో మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా మనకి భూమికి క్రమంగా పెరుగుతున్నటువంటి విలువ, అప్పట్లో భూమికి అంత విలువ లేకపోవడం కానీ, ఆ తర్వాత క్రమంగా భూమికి చాలా విలువ రావడం కానీ, అప్పట్లో వాళ్ళకి సొంత భూమి తక్కువగాను ప్రభుత్వ భూమి ఎక్కువగాను ఉండడం కానీ, తర్వాత రాను సొంత భూమి ఎక్కువ కావడం కానీ ఈ రకంగా ఉండడం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన చాలా ఒక మంచి పరిశీలన ఏంటంటే రాజారాం గారి కథల్లో వ్యవసాయం కూడా, ఈ రాయలసీమ వ్యవసాయం కూడా అగ్రకులాల యొక్క ఆధిపత్యంలోనే ఉన్నది. అగ్రకులాల యొక్క ఆధిపత్యంలోనే, అగ్రకులస్తుల యొక్క కనుసన్నల్లోనే వ్యవసాయం కూడా కొనసాగింది అనే విషయాన్ని మధురాంతకం రాజారాం గారు ఆయన కథల్లో ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా వర్షాధారం ఏదైతే పంటలపైన ఉందో, వర్షాధారం పైన ఆసక్తి కలిగినటువంటి రైతులు మొదట్లో చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అదేవిధంగా తర్వాత రాను వాళ్ళు అప్పులు చేసి బోర్లు వేసుకొని వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితిలోకి, మామూలుగా పంటలకి గిట్టుబాటు ధర రాకపోవడం కానీ, కరువు కారణంగా పంటలు పండించలేకపోవడం కానీ ఉండే పరిస్థితిలో నుంచి పంటలు పండించినప్పటికీ కూడా వాటికి గిట్టుబాటు ధర లేకపోవడం, తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడం, తర్వాత అసలు అక్కడ చేసినటువంటి అప్పులకు వీళ్ళు వడ్డీలు కట్టుకోలేకపోవడం అనే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, ఈ ఒక ప్రత్యేకమైన రాయలసీమ పరిస్థితుల్ని ఆయన చాలా కథల్లో ఆయన చిత్రీకరించాడు. తర్వాత అదేవిధంగా మనకి ఈ కక్షలు, ముఠా కక్షలు, పార్టీలు, తర్వాత ఈ గొడవలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రాయలసీమ జీవితంలో చాలా ముఖ్యమైనగా మానవ సంబంధాలు ఏవైతే ఇవి ప్రభావితం చేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కథల్లో ఆయన చూసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన సాహిత్య వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, నాకెన్నడూ కూడా దుర్మార్గం ఎదురుపడలేదు అంటాడు ఒక మాట. ఆయన దుర్మార్గాన్ని గ్రహించాడు. ఆయన దుర్మార్గాన్ని గ్రహించలేదని కాదు, ఆయన దుర్మార్గాన్ని, చెడుని ఆయన గ్రహించాడు, తెలుసుకున్నాడు.
కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే నాకెన్నడూ కూడా దుర్మార్గంగా ఎదురు కాలేదు అంటాడు. ఇది ఆయన కథల్లో కూడా ఆయనకు తెలుస్తుంది. అదేవిధంగా స్త్రీ స్వేచ్ఛకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళా రైతులు అంటే వ్యవసాయ రంగంలో రైతులు ఎలా అప్పట్లో ప్రవేశించారు, భూమికి రైతుకు ఉన్న సంబంధం, భూమికి మహిళకు ఉన్నటువంటి సంబంధం, మరి ఒక మహిళ కుటుంబంలో ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, స్త్రీ విద్య ఆ కుటుంబాన్ని ఏ రకంగా గ్రామీణ రైతాంగ జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కూడా ఆయన చాలా చక్కగా చెప్పగలిగారు. అదేవిధంగా ఆయన మనకు రాయలసీమ జీవితంలో మార్కెట్ ప్రభావాన్ని చాలా కథల్లో చూపించాడు. ఒక మార్కెట్, ఆ మార్కెట్లో ఉన్నటువంటి ధరలు ఈ రాయలసీమ రైతుని ఏ విధంగా దగా చేస్తున్నాయి అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా చాలా కథలో చెప్పాడు. అదేవిధంగా కొంతమంది కొన్ని పాత్రలు ఉన్నాయి. ఈ కొన్ని పాత్రలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భూస్వామ్య వర్గానికి సంబంధించినటువంటి కొన్ని పాత్రలు తీసుకున్నప్పుడు వాళ్ళు తిని ఇంట్లో వాళ్ళని పస్తు పెట్టడం కూడా ఉంది. మామూలుగా నేను నా కుటుంబము అనే ఒక ధోరణిలో ఆ కుటుంబం మొత్తానికి ఎవరైతే ఆహారం సంపాదించుకుని రావాలో వాళ్ళు మాత్రమే దర్జాగా వాళ్ళు మాత్రమే భోంచేసి ఇంటిలి బాధని కూడా పస్తు పెట్టడం అనే ఒక అవలక్షణం ఏదైతే ఉందో ఆ అవలక్షణాన్ని కూడా ఈయన కథల్లో చూపించాడు. అదేవిధంగా పల్లెల నుండి పట్టణాలకు వెళ్ళే వలస ఏదైతే ఆ రోజు మొదలైందో రాయలసీమ జనజీవితంలో దాన్ని చిత్రీకరించాడు. పట్టణాల నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వలసను చిత్రీకరించాడు. పల్లెల నుండి విదేశాలకు వెళ్ళే వలసని చిత్రీకరించాడు. ఈరోజు ఏదైతే మనము ప్రత్యేకమైన పరిస్థితుల్లో వలస కార్మికుల గురించి ఎంతైతే ఈరోజు బాధపడుతున్నామో వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి వాళ్ళ స్వస్థలాలకి రావడం కోసం ఈరోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎంత బాధపడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఈ ప్రత్యేక తరహా పరిస్థితుల్ని రాయలసీమ రైతాంగ జీవితంలో రైతులు కూలీలు ఏ రకంగా దగా పడుతున్నారు, ఏ రకంగా వాళ్ళు ఉపాధులను వెతుక్కుంటూ వాళ్ళు పల్లెల నుంచి పట్టణాల నుంచి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వలస వెళ్తున్నారు. ఆ వలస వెళ్ళే క్రమంలో రాయలసీమ రైతు, రాయలసీమ గ్రామీణుడు ఏ రకంగా దోపిడీకి గురవుతున్నాడు, ఏ రకంగా మానసికమైన హింసకి గురవుతున్నాడని కూడా చాలా కథల్లో ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడి నుంచి మరి ఇంకొక చిన్న నవలలు కూడా రాసినటువంటి రాజారాం గారు పాకాల గురించే నవలలు రాశారు. ఆ పాకాల గురించి రాసినటువంటి నవల విషయాన్ని తీసుకుంటే కలువకొండ సదానంద గారు కూడా పాకాల గురించి నవల రాశారు. రాజారాం గారు కూడా పాకాల గురించే నవల రాశారు. ఈ ఒక ఊరి గురించి రెండు నవలలు ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి రచయితలు రాయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ విషయం పైన కూడా మనకు ఆ రెండు నవలల్ని కూడా పరిశీలించి మరి ఒక పరిశోధన కూడా జరగాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. మరి కలువకొండ సదానంద గారు కథలు రాసే సమయంలో మధురాంతకం రాజారాం గారు ఆయన కథల్ని మొదటిగా పాఠకుడిగా ఉంటూ ఆ కథల్ని సమీక్షించడం చేసేవాళ్ళు. అదేవిధంగా రాజారాం గారి యొక్క కథల్ని కూడా చాలా కథలకి కలువకొండ సదానంద గారు పాఠకుడిగా ఉండడం, ఆయన అప్పట్లో కొత్తగా రాస్తున్నప్పటికీ కూడా ఆయన సలహాలని సూచనలు కూడా మరి రాజారాం గారు గౌరవించడం అనేది ఆయనకు ఆ హృదయ సంస్కారానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తాను. మరి మధురాంతకం రాజారాం గారి యొక్క ప్రత్యేకత, ఆయన రాయలసీమ జీవితాన్ని గురించి చిత్రీకరించాడు. ఆయన రాయలసీమ జీవితంలో ఉన్నటువంటి మానవ సంబంధాలను ప్రత్యేకంగా ఆయన కథలోకి తీసుకొని వచ్చాడు. రాయలసీమ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని, ఇక్కడ ఉన్నటువంటి కరువు, కక్షలు, వర్షం లేకపోవటము, ఇవన్నీ కూడా ఈ మానవ సంబంధాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేశాయి, మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, ఈ మార్పులు రాయలసీమకే ప్రత్యేకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్ని కూడా ఇక్కడ గమనించారు. సో మనకి ఇక్కడ ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు రాజారాం గారి యొక్క కథా స్రవంతి మధురాంతకం రాజారాం కథలు అని ఏదైతే ఒక సంపుటిని మనకు వెలువరించారో అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు, ఆ సంపుటికి రాసినటువంటి ముందు మాటలో ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు ఒక చక్కగా ఒక మంచి విశ్లేషణ చేశారు రాజారాం గారి గురించి మాట్లాడుతూ. కరువుని ముఠా తగాదాలని స్పర్శించకుండా రాయలసీమలోని ఏ కథా రచయితకు సాధ్యం కాదు. మధురాంతకం రాజారాం కూడా ఈ రెండింటిని కథలు చేసిన ఆయన చూసిన దృష్టి, చూపిన తీరు కొంత భిన్నంగా కనిపిస్తాయి. ఎడారి కోయిల కథలో రాయలసీమ పల్లె జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరిస్తారు. సేద్యాన్ని నమ్ముకున్న కుటుంబాలు చిత్రమైపోతున్న తీరుని చిత్రీకరిస్తారు. పచ్చని తివాచీలు పరిచినట్టుగా కనిపించే కోస్తా ప్రాంతాన్ని,
నెర్రెలు బారిన సీమ నేలను పోల్చుకుంటూ ఈ కథలో రవిబాబు చేసే ఆలోచనలన్నీ రచయితవి అని మనకు అర్థమవుతుంది. కరువులతో ఎడారిగా మారిపోయిన నేల మీద ఎగిరే డేగల గురించి చేసే వ్యాఖ్యలు రాజారాం ఆలోచనలోని లోతును పట్టి చూపిస్తాయి. ఇక్కడంతా క్షేమం కథ చదివితే గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది. రాయలసీమ కరువు పరిస్థితులను కళ్ళకు కడుతూ హరిజనవాడ ఈరయ్య వలసపోయిన తన కొడుకు రాయమని కోరిన జాబు ఈ కథ. గంజి రోజులని గుర్తు చేసుకుంటూ ఈరయ్య చెప్పే మాటల్లో బీదా బిక్కీ పట్ల అంత కరువులోనూ కనిపించే వివక్షతను రచయిత ఎత్తి చూపిస్తాడు. ఈ కథల్లో చాలా సున్నితంగా గనక లోతుగా గనక పరిశీలించినట్లయితే ఒక సెటైర్ ఉంటుంది రాజారాం గారి కథల్లో. అది సెటైర్, అది ఒక పెద్ద లోతైన విమర్శ అనేది కూడా తెలియకుండానే ఆయన కొన్ని వాక్యాలు ఆయన కథలో కనిపిస్తాయి. వాటిని ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే రచయిత యొక్క అంతరంగం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన అవినీతి పైన పోరాటం, అదేవిధంగా వైషమ్యాల పైన, అసమానత పైన పోరాటం, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో అవి ఆయన కథల్లో లోతుగా చదివినప్పుడు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఆయన ఒక మాట అంటాడు ఆ గంజి గురించి చెబుతూ, ఆయన మధ్యతరగతి రచయితగా మొదలుపడ్డ రాజారాంలోని పక్షపాతం, అంటే ఆయన నిజంగానే పేదల పట్ల ఎంత పక్షపాతంగా ఉన్నాడనే విషయాన్ని చెప్పడానికి ఒక మాట చెప్తాడు. గంజి కాగతం అంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బీదా బిక్కి ఆడమ్మగా పిల్లా జల్ల ముంతలు బొచ్చెలు సత్తు గిన్నెలు పట్టుకుని సింతమాన్ల కింద మూగిపోయేవాళ్ళు. ముందుగా దేవిన చిక్కటి అంబలి మారాజుల ఇండ్లకు చేరిపోతే తమ వంతుకు వచ్చేటప్పటికి బీద జనానికి పల్చటి గంజి నీళ్ళే దక్కేవి. బహుశా రాయలసీమ గంజి కరువుకు సంబంధించి ఆ గంజిలో పైన వేసే గంజికి కింద మిగిలినటువంటి నీళ్ల గంజికి ఉన్నటువంటి తేడాని ఎంత సున్నితంగా స్పష్టంగా ఆయన ఈ కథల్లో చెప్పాడో చాలా ముఖ్యమైన విషయం. అది ఒక చాలా సూక్ష్మ పరిశీలన రచయిత చేయగలుగుతాడు అని. కరువు నేపథ్యంలో అధికారుల యొక్క ప్రవర్తన కానీ, కరువు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాముల యొక్క దౌర్జన్యాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల యొక్క అధికారం ఎలా ఉండేది అనేది కానీ చెప్పడానికి మరి ఈ ఒక చిన్న ఆ గంజికి సంబంధించినటువంటి విషయమే చాలా చాలా ముఖ్యమైన పరిశీలనగా నేను భావిస్తాను. అదేవిధంగా వాస్తవం ఎంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉండే మంచిని మాత్రమే కోరుకునే రచయిత మధురాంతకం రాజారాం గారు అని ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు అంటారు. ఈ ఈ మాట మరి రాయలసీమ జీవితంలో ఆ ప్రత్యేకతని ఏదైతే ఆయన కథలో చిత్రీకరించాడో వాటికి సంబంధించి మరి పరిశీలించినప్పుడు ఉమామహేశ్వరరావు గారి యొక్క మాటలు ఎంత నిజాయితీగా ఆయన చెప్పాడు, ఎంత వాస్తవాన్ని ఆయన తెలియజేశాడనే విషయం ఉంటుంది. కథల విషయానికి వస్తే రాయలసీమ గబిలం అనే ఒక కథ ఉంది. పాఠకులకు అందరికీ కూడా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలు ఏవైతే ఉన్నా ఆ కథలని కూడా పాఠకులకు తెలిసిన విషయాలే. అయితే ఆ కథలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన కథలన్నీ కూడా ఒక చోట రాయలసీమ నేపథ్యంలో చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల ఒక ప్రత్యేకమైన పరిశోధన అనేది జరగకపోవడం అనేది ఒక విషాదకరమైన విషయం. కానీ అక్కడ మనం ప్రత్యేకంగా ఆ కథల్ని వెతుక్కున్నప్పుడు, ఆ కథా సంపుటాల్లో మనం వెతుక్కున్నప్పుడు మనకి ఆయన రాయలసీమ జీవితాన్ని ఇంత సున్నితమైన విషయాన్ని కూడా ఆయన చిత్రీకరించాడా అనే విషయాన్ని మనం చాలా గ్రహింపుకి వస్తాయి. రాయలసీమ గబ్బిలం అనే ఒక కథ ఒకటి ఉంది. ఆ కథ సీమ సాహితీలో 1996లో ప్రచురితమైంది. ఆయన అంకాలమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర పైడి మల్లన్న కొడుకు అతను ఉంటాడు. పైడి మల్లన్న కొడుకు ఉంటాడు. ఆ కొడుకు నారాయణ అనే అతను ఉంటాడు. ఇప్పుడు అతను అక్కడ ఉన్నటువంటి గబ్బిలము అడుగుతుంది అనమాట. పైడి మల్లన్న అడుగుతుంది, మీకు ఏం తక్కువైంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏమి అడిగితే అతను అంటాడనమాట. ఆ గబ్బిలం అంటుంది, ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండిపోయేటట్టుగా, అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎదగవలసిన అవసరం లేకుండా, ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండిపోయేటట్టుగా, అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎదగవలసిన అవసరం లేకుండా మీరు బతికి బట్ట కట్టడానికి వీలుగా ₹2 బియ్యం కూడా ఇస్తున్నారు కదా అంటుంది గబ్బిలం. ఆ ₹2 బియ్యం ఇవ్వటాన్ని చాలా విమర్శనాత్మకంగా గబ్బిలము మరి పైడి మల్లన్నతో చెప్తుంది. ఆ ₹2 బియ్యడం వల్ల మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తుంది వ్యవస్థ, మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నది అనే విషయాన్ని ఆయన సున్నితంగా విమర్శనాత్మకంగా గబ్బిలం ద్వారా చెప్పిస్తాడు.
ఆ గబ్బిలము చాలా దూరం ప్రయాణం చేసి మరి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడుండే పరిస్థితి మార్చాలని చెప్పి చెప్పడము, మళ్ళీ ఆ గబ్బిలము మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చేసరికి అక్కడ మల్లన్న వచ్చి మనకు అక్కడ ఒక మాట అంటాడనమాట. లేదు, ఇదంతా కూడా ఇప్పుడు మారుతుంది, ఇదంతా కూడా మారుతుంది, ఇదంతా కూడా మారుతుంది, మార్పు వస్తుంది అని అక్కడ అతను చెప్తాడు. చెప్పేసరికి అక్కడ ఏమవుతుందంటే గబ్బిలం చూస్తుంది, మొత్తం వీధులన్నీ శుభ్రం చేసి ఉంటాయి. అక్కడ పై వీధి నుంచి మిట్ట వీధి నుంచి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ గుళ్ళోకి వస్తూ ఉంటారు. ఏ అంకాలమ్మ గుళ్ళోకి అయితే దళితుల్ని రానికుండా చేశారో, ఏ గుళ్ళోకి అయితే దళితులకు ప్రవేశం లేకుండా చేశారో ఆ గుళ్ళోకి దళితులు ప్రవేశించడం అనేది జరుగుతుంది. వారితో పాటు మిగతా ఉన్నత వర్గాలు కూడా ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ జిల్లా కలెక్టర్ గారు గుడికి వస్తారు. ఆ జిల్లా కలెక్టర్ గారు గుడికి వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడకుండా అందరూ కూడా ఆ గుడిలోకి వస్తారు. అయితే ఈ కథలో కొస మెరుపు ఏంటంటే ఈ పైడి మల్లన్న కొడుకు నారాయణ జిల్లా కలెక్టర్ అయింటాడు. ఆ విషయాన్ని కథ చివరిలో రచయిత సూచిస్తాడు. దీంట్లో అంటే కథ చెప్పడానికి ఆయన తీసుకున్న పాత్రలు ఏవైనప్పటికీ కూడా, కథ చెప్పడానికి ఆయన తీసుకున్న పాత్రలు ఏవైనప్పటికీ కూడా, ఒక గబ్బిలం రూపంలో ఆయన ఆ ₹2 బియ్యం గురించి పైడి మల్లన్నతో చెప్పే మాటలు, అదేవిధంగా ఒక దేవాలయంలో ఎవరికైతే ప్రవేశం లేదు అని చెప్తారో వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి, ఆ కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చినప్పుడు ఒక చదువు ద్వారా, ఉద్యోగం ద్వారా మరి అతడికి కలిగే ప్రవేశం, అతడి ద్వారా అతడి కులాల వారందరికీ కూడా కలిగే దేవాలయ ప్రవేశం అనేది ఈ కథలో, రాయలసీమ గబ్బిలం అనే కథలో రాజారాం గారు చిత్రీకరించారు. చాలా ఇంకొక ముఖ్యమైన కథ వచ్చి కొండారెడ్డి కూతురు అనే కథ. చాలామంది విమర్శకులు కూడా ఈ కథని ప్రస్తావించారు. కొండారెడ్డి కూతురు అనే కథ 1996లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. సింగరాయకొండలో కథ జరుగుతుంది. అక్కడ నాగతులసి ఆమె ఆ ఊరి కోడలుగా ఉంటుంది. అక్కడ ఆమెకు వచ్చిందో మనకి వాళ్ళ ఇంటికి ఆమె తండ్రి వచ్చి పల్లిపట్టు కొండారెడ్డి అనే అతను, ఆ పల్లిపట్టు కొండారెడ్డి అతను చాలా క్రూరుడుగా, దుర్మార్గుడుగా ఉంటాడు. ఏవైతే ముఠా కక్షలు ఉన్నాయో ఆ ముఠా కక్షలు, అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకి, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అధికారాన్ని చలాయించే వ్యవస్థ ఏదైతే ఉండిందో ఆ అధికారాన్ని చలాయించే వ్యవస్థకు అతను ప్రతినిధిగా ఉంటాడు. అతను చేయనటువంటి దుర్మార్గం ఏది లేకుండా ఉంటుంది. ఒక ఫ్యాక్షనిస్ట్కి ఒక ప్రతీక అయినటువంటి పాత్ర పల్లిపట్టు కొండారెడ్డి పాత్ర. అతను ఎవరిని కూడా కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి వాడు, భార్యని పట్టించుకున్నటువంటి వాడు, ఆ భార్య తరఫున మాట్లాడినటువంటి బామ్మర్తికి సంబంధించిన ఆ తోటని మొత్తం అంతా కూడా, అరటి తోటనంతా కూడా నరికించిన వాడు. ఒక మామిడికాయలు ఎవరో ఒకతను దొంగతనం చేస్తే అతనికి తల మొత్తం గురిగించి అతన్ని ఊర్లంతా కూడా తిప్పించిన వాడు, సున్నం బొడ్లు పెట్టి. తర్వాత గొర్రెల కాపర్లు తమ మాట వినలేదనేసి మొత్తము గొర్రెల మందనంతా కూడా అగ్నికి ఆహుతి చేసినటువంటి వాడు. ఈ రకంగా కటిక గుండెల కసాయివాడు అతను పల్లిపట్టు కొండారెడ్డి. అయితే అతను ఈ సింగరాయకొండ నుంచి వచ్చినటువంటి తండ్రి కొడుకులు, ఒక రైతులు తండ్రి కొడుకులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీటిని వెతుక్కుంటూ వస్తారన్నమాట. ఎడ్లబండ పోటీలు జరుగుతాయి సింగరాయకొండలో. అక్కడ వాటి కోసం అనేసి గిత్తల్ని వెతుక్కుంటూ ఇతడి సంస్థానంలోకి వస్తారు. వచ్చినప్పుడు ఇతడి దగ్గర ఉండే గిత్తల్ని బేరం చేస్తారు. ఆ బేరం చేసినప్పుడు వాళ్ళు బేరం చేసిన విధానానికి ఇతనికి కోపం వస్తుంది. నేను చెప్పింది రేటు కదా, నేను చెప్పింది రేటు కాకుండా మళ్ళీ నాతో బేరం చేస్తారా వీళ్ళు అని అతడికి కోపం వస్తుంది. ఆ విపరీతమైన కోపంలో అతను ఏం చేస్తాడంటే తన కూతురు చీర పట్టుకొని ఇతను లాగాడు అని ఆ సింగరాయకొండ నుంచి వచ్చినటువంటి ఆ యువ రైతు కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని పైన అపవాదు మోపి మరుసటి రోజు ఇతన్ని శిక్షించాలా అని తీర్పు ఇస్తాడు. అలాంటప్పుడు ఆ అర్ధరాత్రి ఏం చేస్తుందంటే ఆ నాగతులసి అనే ఆమె వాళ్ళిద్దరిని కూడా తండ్రి చెరలోంచి వాళ్ళిద్దరిని కూడా విడిపించి ఆమె బయట తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈ దుర్మార్గమైన తండ్రి దగ్గర నుంచి లేకుండా ఎవరిపైనైతే అపవాదు వేసి తన
కొంగు లాగాడు అని ఒక అపవాదు వేశాడు, అతనితో వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఆవిడ వెళ్ళి అతను పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరితో పాటు ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. అక్కడ అతను పెళ్లి చేసుకుంటుంది. ఆ ఊరికి, ఆ సింగరాయ కొండకి, వాళ్ళ ఇంటికి ఇతడి అనుచరులు ఎదురు వస్తారు. వచ్చి మేము సపోటా పండ్ల కోసం వచ్చాము, ఇక్కడ సపోటా పండ్లు బాగా దొరుకుతాయి, తిరణాలలో అమ్మేదానికి ఇక్కడ సపోటా పండ్లు తీసుకొని కొనుక్కొని పోవడానికి వచ్చాము అని చెప్పి ఒక సంచిని చూపిస్తారు. ఈ సంచి ఎక్కడ పెట్టాలని అడుగుతారు. ఆమె వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి అన్ని దగ్గరుండి చూస్తుంది. వాళ్ళు అప్పుడు కూడా అడుగుతారు, ఏమ్మా పని మనిషి ఉంది, పని మనిషి వడ్డిస్తుంది కదా అంటే, లేదు ఇంటి ఇల్లాలు భోజనం పట్టించడమే మంచిది అని మా అమ్మ చెప్పింది, నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని పాటిస్తాను అని చెప్పి ఆమె స్వయంగా వడ్డిస్తుంది. కడుపు నిండా వాళ్ళకి భోజనం పెడుతుంది. వాళ్ళు తీసుకొని ఒక సంచి ఉంటుంది, అది ఎక్కడ పెట్టాలంటే భద్రంగా పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, పర్లేదు, ఉంటుంది, ఇక్కడేమి ఇబ్బంది ఏం లేదు అని చెప్తుంది. తర్వాత రాత్రి వాళ్ళ భర్త బయట ఊరికి వెళ్ళింటాడు, ఏదో పెళ్లికని వెళ్ళింటాడు. అతను రావడానికి ఇంకా సమయం పడుతూ ఉంటుంది. వాళ్ళ మామ చనిపోయింటారు. ఆ మామ చనిపోయింటారు. చనిపోయిన నేపథ్యంలో అతను ఆ పెళ్లికి అక్కడికి వెళ్ళింటాడు. ఈవిడ రాత్రుల్లో వీళ్ళకు విడిది ఏర్పాటు చేయడానికి, వీళ్ళు నిద్రపోవడానికి వీలుగా లాంతర్ తీసుకొని ఆ గది శుభ్రంగా ఉందా లేదా అని చెప్పి చూడడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ గదంతా శుభ్రం చేస్తూ చూసినప్పుడు ఆ సంచి కనబడుతుంది. ఏముంది ఈ సంచిలో అనుకొని యథాలాపంగా ఆ సంచిని ఓపెన్ చేసి చూసి షాక్ గురవుతుంది. దాంట్లో వేట కత్తి ఉంటుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, తండ్రి పగబట్టి అల్లుడిని చంపించడానికి వాళ్ళిద్దరిని పంపించాడు అనే విషయం ఆమెకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆమె ఒక ఆలోచనతో మళ్ళీ వస్తుంది, లోపల వస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త వస్తాడు ప్రయాణంలో, పెళ్లి విశేషాలన్నీ చెబుతాడు. ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఆమె చెబుతుంది, ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్తుంది. అతడు నిద్రపోయిన తర్వాత, భర్త నిద్రపోయిన తర్వాత, ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనిచేసే భూస్వామి దగ్గర పనిచేసే కూలీలు ఎవరైతే వచ్చారో వాళ్ళు పడుకున్న గదికి, భర్త పడుకున్న గదికి మధ్యలో హాల్లో కుర్చీ వేసుకొని కూర్చుంటుంది. రాత్రంతా ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది, ఏ క్షణాన వీళ్ళు వస్తారు, ఏ క్షణాన దుర్మార్గానికి ఒడిగడతారు అని ఆమె కాచుకొని కూర్చుంటుంది. ఆ కాచుకొని కూర్చున్నప్పుడు మరి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఆమెను చూస్తారు. చూస్తే ఆ చేతి సంచి కింద పడేస్తారు. వాళ్ళు చెప్తారు, మేము మామూలుగా ఏదైనా దుర్మార్గమైన పనికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ మొహం చూసేవాళ్ళు కాదు, మీ అమ్మ మొహం చూస్తే మీ అమ్మ మొహం చూసి వెళ్తే మేము ఆ దుర్మార్గమైన పని చేసేవాళ్ళు కాదు, మేము చాలా దుర్మార్గాలు చేశాము, ఇప్పుడు కూడా మీ అమ్మ మొహం చూసేవాళ్ళం కాదు, ఇప్పుడు కూడా మీ మొహం చూస్తుంటే మేము ఈ పని చేయలేకపోతున్నాము అని చెప్పి క్షమించమని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళ భర్త, ఏమి అర్ధరాత్రి ఏదో మాట్లాడుతున్నావంటే, లేదు వాళ్ళు సపోటాల వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు అని చెప్తుంది. భర్త పడుకుంటాడు. వీళ్ళు అటించటే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళలో ఒక హత్య చేయడానికి వచ్చినటువంటి వాళ్ళలో పరివర్తన ఆమె కలిగిస్తుంది. ఆమె ప్రేమతో, అభిమానంతో, మరి ఎక్కడ కూడా ఈ భూస్వామ్య లక్షణాలు లేకుండా, ఫ్యాక్షన్ లక్షణాలు లేకుండా, ఆమె తనదైన ఒక మాతృత్వ భావనతో వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని ఆదరించి వాళ్ళలో మార్పుని కలిగిస్తుంది. ఒక సున్నితమైన కథ అన్నమాట ఇది, కొండారెడ్డి కూతురుని. మరి ఒక కథ, గాలివీడు నుంచి న్యూయార్క్ దాకా. చాలామంది చదివింటారు ఈ కథని. గాలివీడు నుంచి న్యూయార్క్ దాకా అనే కథని చాలామంది చదివింటారు. రాజారాం గారి కథల్లో చాలా ప్రముఖంగా చెప్పే కొన్ని కథల్లో గాలివీడు నుంచి న్యూయార్క్ దాకా కథ కూడా ఒకటి. మరి ఈ కథలో మనకి రాయచోటి దగ్గర ఉన్నటువంటి గాలివీడు నుంచి మేనల్లుడి పిలుపు మేరకు షికాగోకి బయలుదేరతాడు మల్లారెడ్డి. మరి అతనికి చెంచురామానాయుడికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఎన్నికల్లో ఇతను గెలుస్తాడు, కానీ ఇతను మోసం చేసి గెలిచాడని ఇతనికి అక్రమాన్ని బయటపెట్టి ఆ పదవి రాకుండా చేస్తాడు చెంచురామానాయుడు. దాంతో అతని యొక్క పొలాల్ని, నిమ్మ తోటని ఇతను మొత్తం నాశనం చేస్తాడు మల్లారెడ్డి. వీళ్ళిద్దరి మధ్య 10 సంవత్సరాలుగా గొడవలు జరుగుతుంటాయి, ఫ్యాక్షన్ జరుగుతూ ఉంటుంది, ముఠా కక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అతను ఒక 5 సంవత్సరాలకు ముందు కూడా ఒక 10 ఎకరాల మామిడి తోటను కొనాలి అనుకుని నాయుడు సిద్ధం చేసుకుంటాడు. ఇంకా రిజిస్టర్ ఆఫీస్కి పోవాలనుకునే సమయంలో దాన్ని మల్లారెడ్డి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక యానాది కుటుంబాన్ని తీసుకుని వచ్చి మామిడి తోట కాపలాగా పెడతాడు. అయితే నాయుడు ఏం చేస్తాడంటే మొత్తము ఆ యానాది కుటుంబాన్ని తరిమేస్తాడు. ఒక ముసుగు మనుషులు వచ్చి అతన్ని కొట్టి ఆ యానాది కుటుంబాన్ని తరిమేస్తారు.
ఆ తోట మొత్తం నిరుపయోగంగానే ఉండిపోతుంది. అక్కడ కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, పంట లేదు, పేరుకు మాత్రమే తోట అని అక్కడ రచయిత చెప్తాడు. అది కాకుండా ఈ మేనల్లుడు అమెరికాకి పిలిచినప్పుడు ఆ బయలుదేరేటప్పుడు కూడా ఇతను భయపడతాడు రెడ్డి. అంటే భయపడతాడంటే అప్రమత్తం ఉండబడతాడు. ఎక్కడ ఇతను నాయుడు కనుక ముందుగా తెలిసింటే అతను మనల్ని ఆపేసిండేవాడు. ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఏదైనా గొడవలు పెట్టుండేవాడు, తన ప్రయాణం కూడా ఆటంకం కలిగించేవాడు అని సందేహపడతాడు. మరి ఆ క్రమంలో ఇతను ప్రయాణం అవుతాడు. ఈ ప్రయాణం అయినప్పుడు విమానంలో గోపాలకృష్ణమూర్తి అని కలకటకు సంబంధించిన వ్యక్తి తన పక్క సీట్లో కనిపిస్తాడు. కనిపించినప్పుడు అక్కడ కూడా అతను అక్కడ ఉన్నటువంటి ముఠా కక్షల గురించి, అక్కడ ఉన్నటువంటి గొడవల గురించి, రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజం గురించి ఇతను అడుగుతాడు. ఆసక్తికరంగా అడుగుతాడు ఇతను. ఎట్లా ఉన్నాయి, ఏంటి, వాళ్ళ రెండు వర్గాల మధ్యలో గొడవలు ఉన్నాయి కదా, ఆ గొడవలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎవరిది పై చేయి అడిగితే అతను చాలా విసుక్కుంటాడు. అతను చాలా చేరించుకుంటాడు. ఏంటండి ఎవరిది పై చేయి ఏంటండి, ఎవరిది పై చేయండి, వాళ్ళంతా కూడా చాలా గొడవలు అట్లాగే కొనసాగుతున్నాయి. బస్సులో ఉండేవాడిని ఈడ్ చేసి అతని రోడ్లో వీధిలో నరికేస్తారు. నరికేసిన తర్వాత ఎవరైతే చంపబడ్డాడో అతని భార్య వచ్చిందా, నేను నా భర్తను చంపిన వాళ్ళని చంపేదాకా నేను ఈ బొట్టు తీనని చెప్పేసి ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. వీళ్ళేమో చంపినటువంటి వాళ్ళు దొరకలేదనేసి వెళ్ళి వాళ్ళ ఇండ్లన్నీ తగలబెట్టేస్తారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా బయట ఎక్కడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఆ ముఠా నాయకుడిని తీసుకొని వచ్చి, అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి మదనపల్లిలో పట్టపగలే నరికేస్తారు. ఈ రకంగా మొత్తం అంతా కూడా కాష్టం కాలుతానే ఉంది, డబ్బాల కొద్ది నెయ్యి పోస్తూనే ఉన్నారు, దీనికి అంతెక్కడ అనే మాట మూర్తి గొంతులోంచి రచయిత వినిపిస్తాడు. చాలా బలమైన ప్రశ్న ఇది. కాష్టం కాలుతూనే ఉంది, డబ్బాల కొద్ది నెయ్యి పోస్తూనే ఉన్నారు, దీనికి అంతు ఎక్కడ అనే ఒక ప్రశ్న రాయలసీమ ముఠా కక్షలకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న. తర్వాత అతను అంటాడు మూర్తి, అయ్యా నేను 2 వారాల వ్యవధిలో నేను ఎందుకు వచ్చాను తెలిసిన, నేను నా కన్న తల్లిని, ఆమె ఆరోగ్యం బాగాలేదు, ఆమెని చూడడానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే కేవలం నా తమ్ముడు ఒక పార్టీ యొక్క కొడుకు, ఒక పార్టీ నాయకుడి యొక్క కొడుకుకి ఎలా ఉన్నాడో నా తమ్ముడు కూడా అలాగే ఉన్నాడు రూపంలో. ఇతను అతనిలాగా ఉన్నాడు అనుకొని పొరపాటున ఇతన్ని నరికేశారు. కనీసం శరీరం కూడా లేదు, శరీర భాగాలని కూడా ఎక్కడెక్కడ వేసేశారు. నాకు కనీసము శరీరం కూడా నాకు దొరకకుండా పోయింది, మా తమ్ముడు యొక్క శవం కూడా దొరకకుండా పోయింది, శరీర భాగాలు మాత్రమే దొరికాయి. ఇంతటి దారుణమైన పరిస్థితిలో నేను మా తల్లిని పరామర్శించేదానికి వచ్చాను. మా అమ్మ నాకు ఒక్క మాటే చెప్పింది, నువ్వు ఈ దేశానికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఆ దేశంలోనే ఉండు ఆయన అని చెప్పింది. వారానికి ఒక్కసారి ఫోన్ చేయి నాయన చాలు, నువ్వు ఈ దేశానికి రావద్దు, నువ్వు అక్కడే చల్లగా ఉండు అని చెప్పింది అంటాడు. అప్పటికీ కూడా ఇతరులో మార్పు రాదు. ఇతను దాన్ని పట్టించుకోడు. తర్వాత ఇతను అక్కడ తన మేనల్లుడి వాళ్ళ దారికి వెళ్తూ మధ్యలో వారం రోజులు అతని యొక్క స్నేహితుడు వాళ్ళ ఇంట్లో న్యూయార్క్లో అతిథిగా ఉంటాడు. రవీందర్ రెడ్డి అని అతని యొక్క స్నేహితుడు వస్తాడు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళడానికి. ఆర్ఎస్ తుమ్మల తన పేరు అంటాడు. అదేంటండి మీ ఇంటి పేరు ఉంది కదా, దాన్ని పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు చెప్తారు, తుమ్మల అనే అతను రవీందర్ రెడ్డి అని చెప్తారు, లేదు మేమంతా కూడా ఈ కులం పేర్లని వాడదలుచుకోలేదు, మతాన్ని కానీ కులాన్ని కానీ మాతో పాటు మేము వాడదలుచుకోలేదు, మా పిల్లలకి ఈ కులము మతము యొక్క ప్రభావం వాళ్ళపైన ఉండకూడదని అనుకుంటున్నాము. ఇక్కడ మేము ఎక్కడెక్కడ నుంచి వచ్చాము, ఇక్కడికి వచ్చి చూస్తే ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కులం కానీ మతం కానీ ఏమీ లేదు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉపాధి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మానవులందరూ కూడా సమానమైన మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ కులాలు మతాలు వాటి యొక్క ప్రభావాలు ఇవన్నీ కూడా ఎందుకు అని అంటాడు. ఇతను దాన్ని ఎద్దేవా చేస్తాడు. అంటే కులం లేకపోవడం మతం లేకపోవడం కూడా ఇదేమన్నా కొత్త కులమా అని ఎద్దేవా చేస్తాడు మల్లారెడ్డి. అప్పుడు అతను గురజాడ మాటలు చెప్తాడు. ఎల్లలోకంలో ఒక ఇల్లు కావాలి, జాతి భేదాలన్నీ కలలు కావాలని, జ్ఞానదీపం ఒకటి నిశ్చలంగా నిలిచిపోవాలని మహాకవి గురజాడ అన్నాడు కదా. మరి ఆయన ఈ శతాబ్ది ప్రారంభంలో ఆ మాట అన్నాడు, కనీసం వచ్చే శతాబ్దికైనా సరే ఆయన కళ నెరవేరుతుందని ఒక మాట అంటాడు. చాలా గొప్ప మాట అది. అంటే రాజారాం గారు ఆయన ఎంత సునిశ్చితంగా కొన్ని పాత్రల ద్వారా, కొన్ని సంభాషణల ద్వారా, కథా కథనంలో చాలా అక్కడక్కడ ముఖ్యమైన విషయాల్ని, ఆయన సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల్ని, ఆయన ప్రతిపాదనల్ని కూడా ఆయన అక్కడక్కడ సూచిస్తాడు. అది వాచ్యంగా చెప్పడు. ఆ లోతులోకి వెళ్ళి ఆ కథల్ని చదివినప్పుడు రచయిత యొక్క వ్యక్తిత్వం అనేది అక్కడ తెలుస్తుంది. మొత్తం అంతా కూడా ఒక విశ్వ మానవుని, ఒక విశ్వ ప్రేమకు సంబంధించిన అంశాన్ని ఆయన అక్కడ చెప్తాడు. అయితే
రవీందర్ రెడ్డి యొక్క భార్య నీరజ అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇతన్ని చాలా సాధారణంగా ఆహ్వానిస్తుంది. అతని యొక్క అభిరుచులకు అన్నిటికీ అనుగుణంగా అతనికి ఏ అవసరం ఉందో, అతను ఏం తింటాడో, ఏం తాగుతాడో, ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ కూడా అమర్చి పెడుతుంది. అతను చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఏమిటి ఇంత ఆప్యాయతగా, ఇంత అనురాగంతో ఆ అమ్మాయి తను రిసీవ్ చేసుకుంది, చాలా సంతోషపడతాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు, రవీందర్ రెడ్డి నీరజ మాట్లాడుకున్నప్పుడు ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. అడిగినప్పుడు ఈ గాంధీజీ తర్వాత ఎవరైనా అలాంటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా మీకు అక్కడ కనిపించాడా అని అడుగుతాడు. మదర్ తెరిసా గురించి మాట్లాడతారు. బాబా ఆమ్టే గురించి మాట్లాడతారు. అసలు నిరక్షరాస్యులకి అక్షరాస్యత కల్పించే దానికి మేము ఎన్ఆర్ఐలందరూ కూడా కొంత డబ్బులు పంపిస్తున్నాం కదా, ఆ కార్యక్రమం సక్రమంగా జరుగుతూ ఉందా, అక్షరాస్యత కార్యక్రమం బాగా జరుగుతూ ఉందా, నిరక్షరాస్యులు అందరూ కూడా మనకు అక్షరాస్యులు అయ్యే కార్యక్రమం మనకు జరుగుతూ ఉందా అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నారు. అక్కడ అడిగినప్పటికీ ఏమవుతుందంటే మనకి ఈ ప్రశ్నలని అడిగేసరికి అతనికి ఏమనిపిస్తుంది అంటే అక్షరాలు రానివాడికి మహాభారతం ఇచ్చి చదవమన్నట్లుగా ఉంది అంటాడనమాట. అంటే అక్షరాలు రానివాడికి మహాభారతం ఇచ్చి చదవమంటే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది అనమాట అతని పరిస్థితి. తన ముఠా కక్షలేంది, దాదాపు దశాబ్దాలుగా తను పడుతున్న గొడవలేంటి, 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య జరుగుతున్న గొడవలేంటి, వీళ్ళు జాతీయతకు సంబంధించిన విషయాలు, అక్షరాస్యతకు సంబంధించిన విషయాలు, ఉన్నత వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి వీళ్ళు అడుగుతున్నారు ఏంటి అని అతనికి ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే అవన్నీ కూడా అతనికి చాలా ముఖ్యమైన విషయాలుగా అనిపించవు. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు బంగారం లాంటి అమ్మాయివి, నీకేం కావాలమ్మా కోరిక అంటే ఇతను చెప్తాడు, ఇతను మన రవీంద్ర రెడ్డి చెప్తాడు, మీరు తొందరపడి మాట ఇవ్వకండి, అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి అంటే కూడా ఇతను చెప్తాడు, ఏం కావాలంటే నేను అది ఇస్తాను అంటాడు, ఏం కావాలంటే అది నేను చేస్తాను అంటే అప్పుడు అతను చెప్తాడు, ఈ అమ్మాయి రెడ్ల పిల్ల కాదు, ఈమె నాయుడు పిల్ల అంట. అవునా, నాయుళ్ళ అమ్మాయి ఇంత బాగా ట్రీట్ చేసిందా, ఇంత బాగా కలిసిపోయిందా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, ఎవరికైతే ఇతను గొడవ పడుతున్నాడో మరి ఆ చెంచు రామానాయుడు యొక్క కోడలికి ఈవిడ అక్క సోదరి అని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఫోన్ చేసి చెప్తుంది, మీరంతా కూడా మా పాప ఎప్పుడు చెప్తుంటుంది, నా సోదరి ఎప్పుడు చెప్తుంటుంది, ఈ మొత్తము ఆమె రాయలసీమ ప్రాంతాన్ని ఇష్టపడి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆవిడ వెళ్ళింది, రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడ మనుషుల్ని ఆవిడ ఇష్టపడింది. అయితే ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అలజడులకి కారణం ఇద్దరు కనుక మారారంటే ఆ ఊరు మొత్తం బాగుంటుంది, ఆ ప్రాంతం మొత్తం బాగుంటుంది, కొంచెం వర్షం పడితే చాలు చెరువులు నిండుతాయి, వ్యవసాయం జరుగుతుంది, మొత్తం అక్కడ నుండి జీవితం మారిపోతుంది, ఇద్దరు వ్యక్తులు మాత్రం మారాలి, ఇద్దరు వ్యక్తులు కలవాలి అని చెప్పి ఆవిడ చెప్పి ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీరు కలవాలి అని ఈవిడంటే ఆ మాటలకి, ఆవిడ చూపిన ఆప్యాయతకి, ఆవిడ చూపిన అనురాగానికి అతడు మారి ఆవిడ ఫోన్ చేసేస్తుంది, నాయుడుతో ఇతను మాట్లాడతాడు. వాళ్ళిద్దరిలో వచ్చినటువంటి మార్పు నాటకీయంగా ఉండదు, ఆయన ఈ మార్పు కృత్రిమంగా చూపించలేదు కథలో. ఈ మానవ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, మానవ ప్రవర్తన మనిషిని ఏ రకంగా మారుస్తుంది అనే విషయాల్ని ఆయన గాలివీడు నుంచి న్యూయార్క్ దాకా అనే కథలో చిత్రీకరిస్తాడు. ఈ కథ ద్వారా మనిషిలో మార్పు ఎంత అవసరమో, మనిషిలో మార్పు వస్తే ఇద్దరు మనుషుల మధ్యలో వచ్చే మార్పు 2 వర్గాల్లో, 2 కులాల్లో ఎలాంటి మార్పులను తీసుకుని వస్తుంది, ఒక ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఒక ప్రాంతం యొక్క శాంతికి, సంక్షేమానికి ఏ రకంగా ఈ ముఠా కక్షలు అడ్డుపడుతున్నాయి అనే విషయాన్ని చాలా సున్నితంగా సూచించినటువంటి కథ గాలివీడు నుంచి న్యూయార్క్ దాకా. ఈ రకంగా మనకు చూసినప్పుడు ఇంకా ముసుగునాగమ మహిళ అనే కథ ఉంది. ఇది చాలామంది విమర్శకులు చాలా సందర్భాల్లో చాలా సంస్కారాలు, చాలా విషయాల్లో ముసుగునాగమ మహిళ అనే కథని చెప్పింటారు. ఇది కూడా ముఠా కక్షలకి, రౌడీజానికి సంబంధించినటువంటి కథ. అప్పట్లో మొదట్లో ఏదైతే రౌడీజం మొదలైందో, ముఠా కక్షలు మొదలయ్యాయో, రౌడీలు తయారవుతూ వచ్చారో, ఒక ఊరి మొత్తాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకొని భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ మనుషుల్ని అదుపు చేసే వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి కథ. ఒక మధ్యతరగతి ఉద్యోగి, అంటే రాజారాం గారి కథలో చాలా వరకు మధ్యతరగతి మనుషులు ఉంటారు, మధ్యతరగతి పాత్రలు ఉంటాయి. అయితే ఆయన ఈ మధ్యతరగతి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా సమర్థించలేదు. చాలా దగ్గరగా కనుక పరిశీలించినట్లయితే మధ్యతరగతి మనస్తత్వాన్ని ఆయన ఎప్పుడు కూడా సమర్థించలేదు.
ఒక సునిశితమైన వ్యంగ్యం ఆయన కథలో కనపడుతుంది. కనపడినట్లుగా ఉంటుంది. ఆ వ్యంగ్యాన్ని గనుక పట్టుకోగలిగితే, రచయిత యొక్క కంఠస్వరాన్ని గనుక మనం పట్టుకోగలిగితే, ఆ రచయిత యొక్క కంఠస్వరం మరి ఆ పాత్రలని ఆయన తీర్చిదిద్దిన తీరు ఏదైతే ఉందో, అక్కడ ఒక వ్యంగ్యం అనేది ఒకటి కనబడుతుంది. అది ఆ సమాజంలో ఉన్నటువంటి అసమానతల పైన, మరి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆమ్, ఆమ్, మానవ సంబంధాలని ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ అంశాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ రచయిత టోన్ అనేది చాలా కథల్లో చాలా సున్నితంగా కనబడుతుంది. ముసుగు నాగమ్మ మహిళ అనే కథలో కూడా ఒకతను మరి అక్కడ ఒక స్థలానికి సంబంధించిన వివాదం మొదలవుతుంది. స్థలాన్ని దురాక్రమిస్తారు. దానికి సంబంధించి ఒక రౌడీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతని యొక్క సహాయాన్ని కోరాల్సి వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ రౌడీతో మాట్లాడేటప్పటికి అక్కడ స్టూడెంట్స్ ఒక 20 మంది వస్తారు. వచ్చేసిందా సర్దార్జీ దగ్గరకు వచ్చేసిందా ఎలక్షన్స్లో వాళ్ళ క్యాండిడేట్ గెలిపించాలనేసి తమ క్యాండిడేట్ ప్రత్యర్థి సుధాకర్ బాబు అనే ఉన్నాడు. అతన్ని ఏ రకంగానే సరే అతని కాళ్ళు చేయి విరిచేసి అతన్ని పోటీలోంచి తప్పించేయండి అని చెప్పి కోరినప్పుడు ఇతను ఉలికి పడతాడు. ఎందుకంటే అతని కొడుకే ఈ సుధాకర్ బాబు. వెంటనే ఏం చేస్తాడంటే ఈ దాన్ని ఎంతకో అంతకి దాన్ని అక్కడ డిస్పోజ్ చేసుకుని ప్రాపర్టీ డిస్పోజ్ చేసుకుని ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొని ఊపిరింటే ఉపముకోవచ్చు కదా అనుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక ప్రాంతాన్ని వదిలేసి అతను వెళ్ళిపోతాడు. అప్పట్లో మొదట్లోనే ప్రారంభంలోనే మరి ఈ రౌడీజానికి సంబంధించి ఈ ఫ్యాక్షనిజానికి సంబంధించి ఈ ముఠా కక్షలకు సంబంధించి సున్నితమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు కథల్లో తెలుగు సమాజంలో మొదలైనటువంటి ఆ పరిణామాలన్నిటిని కూడా రాజారాం గారు చాలా మొదట్లోనే ఆయన స్పష్టంగా గుర్తించాడు. ఇంకోటి ఏమంటే ఆ మధ్యతరగతికి సంబంధించింది ఒక మాట కూడా చెప్తాడు. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఆత్మబలం లేదు, వీళ్ళకు ఉన్నదంతా కూడా బతుకు భయమే అని అంటాడు. వీళ్ళకి ఆత్మబలం లేదు, ఉన్నదంతా కూడా బతుకు భయమే అనే ఒక మాటని ఆయన చెబుతాడు. మిత్రులారా, ఈ రాజారాం గారి యొక్క కథల్లో నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా విశ్లేషించుకున్నప్పుడు ఒక విడదీయాలి అనుకుంటే ఈ కథల్ని మనం ప్రత్యేకంగా పరిశీలించాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలుగా ఉంటాయి. ఏ రకంగా అంటే మరి ఈయన కథల్ని మనం చూసినప్పుడు ఒక ఉపాధ్యాయుడు రాజారాం గారు ఒక ఉపాధ్యాయుడుగా ఆయన తన వృత్తికి సంబంధించి ఏవైతే మనకు ఆయనకు అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలన్నీ కూడా కథలుగా రాసినాడు. రాయలసీమ పల్లె ప్రాంతాల్లో ఆయన ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, మరి భూస్వామ్య వ్యవస్థ, ప్రజాప్రతినిధులు, ఈ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఆయన అన్ని విషయాలను కూడా ఆయన సంపూర్ణమైన అవగాహనతో కథలు రాసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ రాజారాం గారు కూడా మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ పైకి ఎగబాగాలనే తపన లేదు అనే విషయాన్ని కాత్యాయని విరిమేహ గారు చాలా స్పష్టంగా ఒక వ్యాసంలో రాస్తారు. మధురాంతకం రాజారాం కథలు మహిళల సమస్యల విషయంలో చాలా ముఖ్యమైన విషయాల్ని ఆ స్త్రీలకు సంబంధించిన కథలు ఏవైతే ఉన్నాయో కథల్ని కాత్యాయని విరిమేహ గారు పరిశీలిస్తూ చాలా ముఖ్యమైన పరిశీలనలు ప్రతిపాదనలు కూడా చేశారు. దాంట్లో మరి ఆ వృత్తికి సంబంధించి ఆయన ఉపాధ్యాయుడు కావడం కానీ, ప్రవృత్తి రచయితం కానీ, ఆయన గ్రామీణ ప్రాంతానికి దగ్గరగా ఉండడం కానీ, ఆయన రాయలసీమ గురించి చెప్పినా, పల్లెటూరు గురించి చెప్పినా, చిన్న పట్టణాల గురించి చెప్పినా, మధ్యతరగతి జన జీవితాన్ని చిత్రీకరించిన, విద్యారంగ విషయాలు వివరించిన, కథన రచన గురించి భావాలు వినిపించిన, ఇవన్నీ కూడా ఆయన స్వానుభవంలోంచే మాట్లాడతాడు అనే ప్రతిపాదనని కాత్యాయని విరిమేహ గారు చేశారు. ఇది చాలా ఒక మంచి పరిశీలన. అదేవిధంగా రాయలసీమకి సంబంధించినటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి కుటుంబంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబంలో జరిగే పైకి కనపడినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, అణచివేత ఏదైతే ఉందో, స్త్రీలు ఏ రకంగా అణచివేయబడుతూ వచ్చారో, ఆ స్త్రీలపైన పురుషుల యొక్క పెత్తనం ఏ రకంగా ఉండిందో దాన్ని చాలా కథల్లో చాలా స్పష్టంగా ఆయన చెప్పగలిగారు. ఇది దీంట్లో రాయలసీమ స్థలకాలాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఈ స్థలకాలాలు రాయలసీమకు సంబంధించినవి అయినప్పటికీ కూడా ఇవి మొత్తం తెలుగు కుటుంబాలన్నిటికీ కూడా సంబంధించినవి ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ కథల్లో మరి ఈ స్త్రీవాదులకు అంటే స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలి, స్త్రీలు చదువుకోవాలి, వీళ్ళు కూడా మొత్తం ఆలోచించగలగాలి, ఈ కుటుంబ వ్యవస్థని స్త్రీలు నడిపించగలగాలి అనే ఒక తత్వం, ఒక మంచి భావం ఆయనలో ఉన్నప్పటికీ కూడా ఆయన రాసినటువంటి 1-2 కథల్లో ఉన్నటువంటి అంశాలపైన ఆయన్ని కొంత పొరపాటుగా అపార్థం చేసుకునే అవకాశం ఏర్పడిందని చెప్పక తప్పదు. అయితే ఇది
ఆయనలో వచ్చినటువంటి మార్పు కాదు. ఆ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుని వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుని ఒక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులో వచ్చినటువంటి వేగాన్ని ఆలోచించే క్రమంలో దానికి ఏ రకంగా స్పందిస్తున్నారో, పాఠకులు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అనే విషయాల్ని ఆయన కథలో రాశాడు. ఆ కథలో రాసినటువంటి విషయాల ద్వారా ఆయన ఏదైతే అభివృద్ధి అనేది ఉందో ఆ అభివృద్ధిని ఆయన ప్రశ్నించాడు. నిజంగా అభివృద్ధి అంటే ఏమిటి? మరి మానవ సంబంధాల్లో మరి కరువు, మరి ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా ఈ ఫ్యాక్షన్ ముఠా కక్షలు ఏ రకంగా తీవ్రమైన మార్పుని, సున్నితమైన మార్పుని తీసుకొని వచ్చాయో అనే విషయాల్ని ఆయన చెప్పగలిగాడు. శబ్ద సందేశం అనేది గల్ఫ్లో ఉన్నటువంటి మరి ఒక గ్రామీణులు ఒక ఆడియో రూపంలో ఆ శబ్ద సందేశం ద్వారా వారికి వేదన తెలియజేయడం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మనకి ఈ చాలా కథలు, అంటే ఇంతకుముందు నేను కథలన్నీ కూడా మీకు చెప్పాను. ఆ కథలు అన్నింటిలో కూడా మనకు ఆయన ఒక వాస్తవికమైన పరిస్థితిని ఆ రాయలసీమ కథలో చూపించడమే కాకుండా కొన్ని సూచనలు, ప్రతిపాదనలు కూడా సూచనాప్రాయంగా కథలో చేస్తాడు. ఆ సూచనాప్రాయంగా కథలో చేసినప్పుడు మొత్తము కొన్ని ఆ సంభాషణలో ఏదైతే ఉందో ఆ సంభాషణలో రాయలసీమ జీవితాన్ని ఆయన చిత్రీకరించినప్పుడు మనకు కరెక్ట్గా ఈయన యొక్క పరిశీలన ఏంటి, మైక్రో అబ్జర్వేషన్ ఏంటి అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఇక్కడ మేమంతా క్షేమం అనే కథలో ఈరయ్య అనే పాత్ర ఇలా అంటాడు: మనిషికి పని దొరకాలంటే సేద్యాలు జరగాల, సేద్యాలు జరగాలంటే నీరు ఉండాల, చెట్టు సేమలు సిగురెత్తాలంటే, కొండ కోణాలు పచ్చగిల్లాలంటే, కాపురాలు సల్లంగా ఉండాలంటే, దేశం నిమ్మలంగా ఉండాలంటే, వాగుల్లో వంకల్లో బాయిల్లో చెరువుల్లో చెట్టుల్లో ఊట కాలువల్లో నీళ్లు ఉండాలి. మనిషికైతే పూటకు 2 సార్లైనా చెమ్ముడు నీళ్లు ఉండాలి. గుడ్డుకైతే రోజుకు 2 సార్లైనా కడవెడు నీళ్లు ఉండాలి. ఆ లెక్కన భూమి తల్లి కిన్ని నీళ్లు ఉండాలి. వాన చినుకు కిందకు రాలకపోతే ఆ తల్లి బతికేం కావాలా, ఆ తల్లిని నమ్ముకున్న మనుషులు బతికేం కావాలా అని నీళ్లు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం వాళ్ళు అనుభవించే దైన్యాన్ని ఈరయ్య పాత్ర ద్వారా రాజారాం గారు చెప్తారు. అదేవిధంగా ఇంకా ఆ ఈరయ్య కూడా ఇంకొక మాట కూడా అంటాడు. ఆ ఈరయ్య, మా అయ్య చెప్పేటోడు, అప్పుడెప్పుడు ఓబి కాలంలో ధాతు కరువు వచ్చిందంట, వరుసగా కొన్నేండ్లు వానలే లేవంట. అప్పుడు జనం గుంపులుగా తెల్లవారుజామునే పొద్దున్నే బయలుదేరి కాటమరాజు కొనలో దిగుబడిపోయి చిక్కాల నిండుకు దేవరాకు కోసి తెచ్చేవాళ్ళంట. సన్నగా తరిగి ఉడకబెట్టి 4 ఉప్పురాలు వేసుకొని ఆకలైనప్పుడల్లా బొక్కెడు ఆకు తినేవాళ్ళంట. మరి కొందరైతే కలబంద గడ్డలతో ఈతగడ్డలతో పొట్టపోసుకునే వాళ్ళంట అంటాడు. అక్కడ అందరికీ కూడా రాయలసీమ కరువు ఎలా ఉండింది, ఆ ప్రాంతంలో ఆ కాలంలో రాయలసీమ కరువుని గ్రామీణులు ఎంత అనుభవించారు, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది చాలా కథల్లో, రాయలసీమ కథల్లో కానీ సీమ కథల్లో కానీ చాలా కథల్లో మనకున్నాయి. మధురాంతకం రాజారాం రాసినటువంటి చాలా కథల్లో ఈ విషయాలు ఎంత లోతుగా ఉన్నాయని ఒక ప్రత్యేక పరిశీలన అయితే జరగాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మేమంతా క్షేమం అనే కథలో ఆయన ఆ కరువు గురించి ఆయన వర్ణన. రెండోది ఆయన ధర్మయ్య కళ అనే కథ ఉంటుంది. ధర్మయ్య కళ అనే కథలో కూడా ఆయన చెప్తాడు. ధర్మయ్య అనే పాత్ర కూడా రాయలసీమ కరువుకు సంబంధించిన చాలా కీలకమైన విషయాల్ని ఆయన చెప్తాడు. మన రాయలసీమను రాళ్ళసీమ అంటారు, కరువు సీమ అంటారు, కన్నీటి సీమ అని కూడా అంటారు. మనకి ఇన్ని ఫర్మానాలు వచ్చినాయంటే ఎందువల్ల? జలాధారాలు లేకపోవడం వల్ల. 1 సంవత్సరం చాలినంతగా వర్షాలు పడినాయంటే మరి 2 ఏళ్ల దాకా మనకి బొటాబొటి వానలు కురుస్తాయి, బావుల్లో చెట్లు మునుస్తాయి, గుడ్డుకు గరిక పోచ దొరకదు అంటాడు. అదే జీవన శిల్పం అనే కథలో కూడా చంద్రమ్మ అనే ఒక పాత్ర కూడా ఒక మాట అంటుంది. ఆ చంద్రమ్మ అనే పాత్ర ఆమె చెప్పినటువంటి మాటలు రాయలసీమ పరిస్థితులకు అద్దం పడతాయి. ఇక్కడ బాగా వానలు కురిసి ఏడాదికి 2 పంటలు పండేది ఎప్పుడు? 4-5 ఏళ్ళకు ఒక్కసారి. ఒక ఏడు మొదటి పంటకి నీళ్ళందకపోతే ఆపై ఏడొచ్చేటప్పటికి తాగే నీటికి ఎద్దడైపోతేను బతుకులు ఈ మాదిరి వెలబోరిపోతున్నాయి. నేను కొత్త కోడలుగా వచ్చినప్పుడు ఈ ఊళ్ళో 150 కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు ఒక 100 ఉన్నాయో లేదు. మరీ సన్న రైతులు పనిపాట్ల వాళ్ళు పొట్ట చేత పడుకునే పట్టణాలకో ఫ్యాక్టరీలకో వెళ్ళిపోయి అంటాడు. అంటే ఆ పాత్ర ఆ చెప్పడం అనేది ఎట్లా ఉందంటే ఒక రాయలసీమ యొక్క నగ్న స్వరూపాన్ని, ఇండ్లు లేకపోవటాన్ని, ఇండ్లలో మనుషులు లేకపోవటాన్ని, అసలు ఒక ఊరు లేకపోవటాన్ని, ఒక ఊరు అదృశ్యం కావటం, వీధులు అదృశ్యం కావటం, ఇండ్లు అదృశ్యం కావటం, మనుషులు అదృశ్యం కావటం,
వీళ్ళు వలసపోవటం, ఏదైతే ఒక భయానకమైన పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని కథల్లో చాలా సున్నితంగా చిత్రీకరించాడు. ఈ ఎడారి కోయిల అనే కథ చాలామంది ప్రస్తావించారు. ఆ ఎడారి కోయిలలో కూడా రాయలసీమ భౌగోళిక వర్ణన ఒకటి ఉంటుంది. అక్కడ జీవన స్థితిని ఆయన వర్ణన ఇట్లా అంటాడు. రాయలసీమలో అడుగుపెట్టిన తర్వాత అతనికి ఒకతను బయట నుంచి వస్తాడు. రవిబాబు అనే అతను తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తాడనమాట. అతను వచ్చి ఈ రాయలసీమకు వచ్చి మొదటిసారి వచ్చి రాయలసీమను చూసినప్పుడు అతడి దృష్టికోణం నుంచి రాయలసీమ గురించి చెప్తాడు. రాయలసీమలో అడుగుపెట్టిన తర్వాత అతనికి భారతదేశపు నగ్న స్వరూపం క్రమక్రమంగా అవగతం కాసాగింది. దారి పక్కన కానవస్తున్న పల్లెల్లో 1-2 మిద్దెలో పెంకుటింట్లో కనిపిస్తున్నా మిగిలినవన్నీ మట్టి గోడలతో మురికి పరిసరాలతో మనుషులు ఎప్పుడో వలసపోయినందున బోసిపోయిన నివాసాల్లా గోచరిస్తున్నాయి. ఎడారిలో దారి తప్పిన ప్రయాణికుల్లా ఇక్కడి ప్రజలు నిస్సహాయులుగా కనిపిస్తున్నారు. పిట్ట గోడలు లేని బావుల్లో నుంచి వంగి వంగి నీళ్లు చేరుతున్న స్త్రీలను చూసినప్పుడు అతని గుండె అలసిపోయింది అంటాడు. రాయలసీమ జీవితంలో ఒక నీళ్ల కోసం స్త్రీలు పడే వ్యధలు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని మైళ్ళు వెళ్తారో, ఎంత కాలం వేచి ఉంటారో, అర్ధరాత్రి కూడా ఆ పొలాల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొని రావడంలో వాళ్ళు పడే వేదన ఏంటో, ఒక గుక్కెడు నీళ్ళ కోసం, ఒక గ్లాసు ఒక చెంబుడు నీళ్ళ కోసం పడే వేదన ఎట్లాంటిదో, తాగునీళ్ళ కోసం మరి మనుషులు మరి వర్షం కోసం పొలాలు ఎంత ఆశగా ఎంత ఎదురు చూస్తాయో, మరి ఈ ఎదురు చూపుని రాయలసీమ ప్రత్యేకత ఉన్నటువంటి కథల్లో రాజారాం గారు సూచించారు. దీంట్లో మరొక మిత్రులారా, మనకి ఈ ఈ విషయాల్లో మనకి సింగమనేని నారాయణ గారు చేసినటువంటి పరిశీలన, అదేవిధంగా స్త్రీల సమస్యలకు సంబంధించి కాత్యాయని విద్మహ గారు చేసినటువంటి పరిశీలన, అదేవిధంగా మరి రాజారాం గారి పైన చాలామంది సాహితీవేత్తలు వివిధ సందర్భాల్లో వ్యాసాలు రాసినప్పటికీ కూడా రాయలసీమ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని 350 కథలు రాసినటువంటి మధురాతం రాజారాం గారి యొక్క సాహిత్యాన్ని మరొకసారి ఈ ప్రత్యేకమైన సందర్భంలో పరిశీలించుకుని కొన్ని మాటల్ని మీతో చెప్పగలిగి అవకాశం ఇచ్చినందుకు గాను స్వామి గారికి, రాయలసీమ సాహితీ సభ వారికి, అదేవిధంగా నాకు అవసరమైన సమాచారాన్ని అందజేసినటువంటి మధురాంతకం నరేంద్ర గారికి, కొన్ని పుస్తకాలను అందజేసి విలువైన సమాచారాన్ని ఇచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక యుగంధర్ గారికి, ఎంతో విలువైన మీ సమయాన్ని ఇక్కడ నాతో పంచుకున్నందుకు సాహితీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. నమస్కారం.